నమస్కారం. నేడు ప్రచారంలో భాగంగా దరూర్ గ్రామానికి మన మాజీ మున్సిపల్ చైర్పర్సన్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ డాక్టర్ భోగా శ్రావణి ప్రవీణ్ గారు దరూర్కి వచ్చిన వారి నాయకత్వంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. అరవిందన్న గెలుపు కొరకు రెండోసారి అరవిందన్నని గెలిపించుకోవాలని చెప్పి ఊరంతా ఆశీర్వదిస్తున్నారు. మూడోసారి ముచ్చటగా మోడీని ప్రధానమంత్రి చేయాలని బలంగా కోరుకుంటున్నారు. ఆ శ్రీరామచంద్రుడు ఏకంగా మోడీ గారు తప్పకుండా ప్రధానమంత్రి అవుతారు. ఆ నమ్మకం మాకు కుదిరింది. అంతేకాదండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడైనా అరిష్టాలే ఉంటుండే, కరువు కాటకాలే ఉంటుండే. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అవినీతికి పాల్పడింది. అప్పుడు బోఫోర్స్ నుంచి పడితే ఇప్పటికి కామన్వెల్త్ దాకా 12 లక్షల కోట్ల అవినీతి చేసింది. విచ్చలవిడి అవినీతి చేసి దేశ సంపదను దోచుకొని పేదరికంలోకి నెట్టేసింది భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ అనేది 60 సంవత్సరాల పాలనలో హిందువులను, హిందుత్వాన్ని, హిందూ సంస్కృతిని, సాంప్రదాయాన్ని నాశనం చేసుకుంటూ వచ్చింది. కాంగ్రెస్ భావజాలమే హిందూ వ్యతిరేకం. మిత్రులారా, మన మోడీ గారు చేసిన 10 సంవత్సరాలు ఒక్క అవినీతి అంటే అవినీతి లేదు. మోడీ గారు ఏం చేసిండ్రు? మన భారతదేశాన్ని రక్షణ రంగంలో 5వ ఆర్థిక వ్యవస్థగా తీసుకొచ్చిండ్రు. అంతేకాదు, అదే రక్షణ రంగంలో ఎగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతికి చేసుకునే స్థాయికి ఆయుధాలను మనం ఎదిగినాము. అంతేకాదండి, ఒకప్పుడు మార్పు అనడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒకప్పుడు పావురాలను ఎగిరేసే మన భారతదేశం ఇప్పుడు చిరుతలను వదులుతుంది నా భారతదేశం. అదేనండి మార్పు అంటే. ఇంతేకాదు మిత్రులారా, మనకు ఇక్కడ మనం నోట్లో రద్దు చేస్తే పక్క పంటున్న మన నోట్లో రద్దు చేస్తే పాకిస్తాన్ దేశం అడక తింటుంది. ఎందుకు ఒకసారి ఆలోచించుండ్రి. అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అక్కడ వాళ్ళు బాగుంటారు, ఇక్కడ మన బీజేపీ ప్రభుత్వం ఉంటే అక్కడ చూడండి మనం బాగుంటున్నాం. ఇప్పుడు రేపు యూరియా రైతులకు బాగా మన అరవిందన్న చేసిన అతిపెద్దది అసాధ్యం అనుకున్నదాన్ని సుసాధ్యం చేసి పసుపోటు తెచ్చి రైతు బంధువుడైండు. సుమారు రైతుకు 20,000 రూపాయలు ఏకదాటిగా అంత మద్దతు ధర, అంత పెద్ద ముచ్చటనండి. రైతులందరూ ఏకగ్రీవంగా ఆలోచించుండ్రి. మనకు భగవంతుడు ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చిండ్రు. శ్రీరామచంద్రుడు మనకు మోడీ గారు చేసింది ఆర్టికల్ 370 ఉమెన్స్ బిల్ కానీ, ట్రిపుల్ తలాకే కానీ, ఇప్పుడు రేపు రామ మందిరాన్ని, అంత పెద్ద రామ మందిరాన్ని చేసి మనందరికీ పుణ్యం చేసి పెట్టాడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు మన మోడీ గారు. ఆయన గురించి మనము అందరం ఒక్కటై ఏకదాటిగా నిల్చొని మన జగిత్యాల నుంచి నాయకత్వం వహిస్తున్న భోగ శ్రావణి గారు చెప్పిన అభ్యర్థి మన అరవిందన్న నాయకత్వాన్ని బలపరుచుకుంటూ, ఎందుకంటే ఇక్కడ అరవిందన్న గెలిస్తే మాత్రం అక్కడ మోడీ గారికి ఓటు పోతుంది. అది మన అల్టిమేట్గా మనము మోడీ గారి భక్తులము, శ్రీరామచంద్రుని భక్తులము. మీరందరూ కలిసి ఓటేస్తారని నమ్ముకుంటూ మీరందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారం చెప్పుకుంటూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్, అదేవిధంగా మంజరిపల్లి, చెల్గల్ మరియు జగిత్యాల అర్బన్ మండలానికి సంబంధించినటువంటి దరూర్ ఇలా విలేజ్లలో బీజేపీ ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ గ్రామాలలో గ్రామస్తులతో ముచ్చటించడం జరిగింది. గౌరవనీయులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారి 3వసారి ప్రధానమంత్రిని చేయడానికి వారి మద్దతుగా, అదేవిధంగా గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి ధర్మపురి అరవిందన్న గారికి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఇందులో మేము పనికిరాని ఉత్తుత్తి హామీల గ్యారంటీలు, ఆ పనికిరాని 6 గ్యారంటీలు, వాటి గురించి మేము చర్చించట్లేదు. అసలు సిసలైన గ్యారంటీ మోదీ గ్యారంటీ. వారు దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత కింది స్థాయి చిట్ట చివరి గ్రామం వరకు కూడా, చిట్ట చివరి గ్రామంలో కూడా వారు అందిస్తున్నటువంటి సేవలు, వారు అందిస్తున్నటువంటి నిధులు, వారు చేసినటువంటి అభివృద్ధి, వారి ద్వారా ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే కుట్రపూరిత రాజకీయాలతోని నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను వారు ప్రవేశపెట్టినమని చెప్పుకుంటూ ఉన్నారు. గత ప్రభుత్వమైనా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా. దయచేసి జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచించండి. నిన్నటికి నిన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి జీవన్ రెడ్డి అంకుల్ గారు ఒక విషయం మాట్లాడుతూ ఉన్నారు. నాకు చివరి ఎలక్షన్లు, నేను మళ్ళీ ఎలక్షన్లు చూస్తేనో లేదో, దయచేసి నన్ను గెలిపించండి, తట్టుకునేటటువంటి ధైర్యం నాకు లేదని మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు ఎమ్మెల్సీ పదవి ఉంది మీకు ఆల్రెడీ, ఇంకా సంవత్సరం ఉంది. ఎమ్మెల్సీ పదవి ఉండగా కూడా మీరు మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసింది. మరి ఒక బీసీ బిడ్డనైనటువంటి, ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డనైన నేను ఒక మహిళని మొట్టమొదటిసారిగా పోటీ చేస్తూ ఉన్నాను. అన్యాయానికి గురైన ప్రజలందరూ ఆశీర్వదించండి, సేవ చేస్తా.
నియోజకవర్గానికి సేవ చేస్తా. ఎందుకంటే ఆడబిడ్డలు కూడా ఎదగాలి, శాసనసభల్లో ఉండాలి అని నేను ప్రజలందరినీ కోరినప్పుడు మీరెందుకు నాకు పోటీగా మరి నిల్చొని ఉన్నారు? మీకు ఆల్రెడీ పదవి ఉంది కదా, అప్పుడు నిల్చున్నారు. ఇటు నన్ను గెలవనీయలేదు. సరే మరి అప్పుడు నిల్చున్నారు, అయిపోయింది. మీకు ఎమ్మెల్సీ పదవి ఉంది కదా, మీ రాష్ట్ర ప్రభుత్వమే ఉంది, మళ్ళీ మీకు మంత్రి పదవి వస్తుందో ఏమవుతుందో, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నిల్చున్నారు ఎంపీగా. మరి ఎట్లా నమ్ముతారు ప్రజలు మిమ్మల్ని? లాస్ట్ ఎలక్షన్లు చివరిసారి నిల్చుంటా అంటే 2014 ముందు నుంచి మీరు అదే మాట చెప్తున్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా, ఎమ్మెల్సీ ఎలక్షన్ అయినా, ఎంపీ ఎలక్షన్ అయినా అదే మాట చెప్తున్నారు. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఈ బూటకపు మాటలు పోయినసారి కూడా ఇదే చెప్పింది. ఎమ్మెల్యే ఎలక్షన్లు చివరి ఎలక్షన్ నేను మళ్ళీ పోటీ చేయన్నాను, మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తాను. ఎంతమందిని పక్కకు పెట్టి మళ్ళీ అన్ని సీట్లు మీకే కావాలంటారు? దయచేసి ఆలోచించండి. మీరు సీటు తీసుకున్న ప్రతిసారి, మీరు టికెట్ తీసుకున్న ప్రతిసారి ఇంకొకరు మీ పార్టీకి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా మోసగింపబడతా ఉన్నారు. ఎందుకంటే వారికి తీసేస్తే కదా మీకు టికెట్ ఇచ్చేది. ప్రతిసారి మీరే నిల్చుంటే మిగతా వాళ్ళు వెనకకు పోయినట్టే కదా, మాలాంటి వాళ్ళందరూ కూడా పక్కకు పోయినట్టే కదా. ఇటు మమ్మల్ని గెలవనీయకుండా, ఇటు మీరు రాకుండా, ఆల్రెడీ ఒక పదవి ఉండి మీరు నిజంగా జగిత్యాల ప్రజల కోసం సేవ చేయడానికి పదవి అడుగుతున్నారు కదా, ఎంపీ కావాలనుకుంటున్నారు కదా. నిజంగా మీరు సేవ చేయాలనుకుంటే ఇప్పుడు కూడా చేయొచ్చు. రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది, మీరు ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు, మీరు సేవ చేయొచ్చు, బ్రహ్మాండంగా చేయొచ్చు. ఎందుకంటే మీరు గతంలో కరీంనగర్లో ఎంపీగా ఓడిపోయినప్పుడు కూడా మీకు మంత్రి పదవి ఇచ్చింది, R&B మినిస్టర్. ఇప్పుడు కూడా ఓడిపోతే మీకు మంత్రి పదవి ఇస్తారు, ప్రభుత్వం మీదే ఉంది, పెద్ద పోయేదేం లేదు, మీరు సేవ చేసుకోవచ్చు. దయచేసి జగిత్యాల నియోజకవర్గ ప్రజలను ఒకటే కోరుతా ఉన్నాను, ఇవి మనకు గల్లీ ఎలక్షన్లు కాదు, ఢిల్లీ ఎలక్షన్లు. నరేంద్ర మోదీ గారు కావాలా, రాహుల్ గాంధీ గారు కావాలా? పనికిరాని హామీలతోని కేవలం ఒక వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తూ ఓట్ల రాజకీయాలు చేస్తున్నటువంటి ఆ రాహుల్ గాంధీ కావాలా? ఓన్లీ ఎలక్షన్ల టైంలోనే దేశంలో తిరుగుతూ కనిపిస్తూ ఉంటారు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత విదేశాల్లో విలాసాలకు పోతూ ఉంటారు. అలాంటి వ్యక్తి కావాలా? దేశం కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం మనం ప్రజలందరము తన కుటుంబంగా భావించి ఒక రోజులో కేవలం 3 గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకుంటూ మిగతా పని వేళలంతా కూడా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు కావాలా? ప్రతి పేద ప్రజల గురించి, మధ్యతరగతి ప్రజల గురించి ఆలోచన చేస్తూ అన్ని వర్గాల గురించి, ఈరోజు రైతుల గురించి, మహిళల గురించి, పేద బలహీన వర్గాల గురించి, ప్రతి ఒక్క వర్గం గురించి కూడా ఆలోచన చేస్తూ సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నటువంటి మోదీ గారు కావాలా? దేశం భద్రంగా ఉండాలా? ఎందుకంటే వారు వచ్చిన తర్వాతనే బాంబు దాడులు ఆగినాయి, వారు వచ్చిన తర్వాతనే ఉగ్రవాదం ఆగింది, వారు వచ్చిన తర్వాతనే ఖలిస్తానీ నుంచి, పాకిస్తానీ నుంచి ఉగ్రవాదుల రాకపోకలు భారతదేశానికి ఆగినాయి. మన జగిత్యాల ఏమైంది? కాంగ్రెస్ పార్టీ నాయకుల అడ్డాలో, వాళ్ళ నాయకత్వంలో PFIలకు అడ్డాగా మారింది, ఉగ్రవాదానికి అడ్డాగా మారింది. ఏం జరిగింది? ఏం పొందినాం? కనీసం జగిత్యాల పట్టణమైన అభివృద్ధి జరిగిందా వాళ్ళ నాయకత్వంలో? మరి ఇంకా వాళ్ళ మాటలు నమ్మి అసలే ముందే బాధపడుతున్నాం. గెలిచిన ఎమ్మెల్యే TRS నుంచి గెలిచిండు, వాళ్ళ TRS ప్రభుత్వం రాలేదు, 5 సంవత్సరాలు వెనుకకు పోయింది మన నియోజకవర్గం అని బాధపడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థిని ఎంపీగా గెలిపిస్తే ఇట్లా సగానికి పైగా రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వమే ఉంది. మీ ఆశీర్వాదంతో వచ్చేది ఎట్లా? దేశంలో మోదీ గారే వస్తారు. మరి ఇక్కడ కూడా మోదీ ప్రభుత్వమే వస్తే మోదీ గారు నిలబెట్టినటువంటి కరప్షన్ లేని, రూపాయి కమిషన్ ఆశించని, ఎక్కడ అవినీతి ఆరోపణలు లేని ధర్మపురి అరవింద్ అన్న గారిని ఎంపీగా గెలిపిస్తే మరి కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంది. మనకు అన్ని రకాలుగా కూడా అభివృద్ధికి నిధులు అందుతాయి, నిధులు సేకూరుతాయి. దానికి జిమ్మదారిగా, దానికి బాధ్యతగా ఇక్కడ మేముంటాం, మేము నిలుస్తాం. మీకు పనులు చేసే శక్తి వస్తుంది. దయచేసి మీరందరూ మీ పవిత్రమైనటువంటి ఓటుని సోమవారం రోజు మే 13 కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి 1వ నెంబర్, దయచేసి 1వ నెంబర్ వచ్చింది, 1వ నెంబర్ కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి నరేంద్ర మోదీ గారిని 3వసారి ప్రధానమంత్రిగా, ధర్మపురి అరవింద్ అన్న గారిని 2వసారి పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించండి. వారు ఇక్కడ ఎంపీగా గెలిచి మోదీ గారు ప్రధానమంత్రి అవ్వడానికి వెళ్ళి ఓటు వేస్తారు. దయచేసి అందరూ కూడా ఆశీర్వదించగలరు.